శ్రీ గురుభ్యో నమః. ఒక పిల్లవాడు పెళ్లి చూపులకు వెళ్ళాడు. పెళ్లి చూపులకేమీ ఒంటరిగా వెళ్ళలేదు. అతనితో పాటు కొంతమంది బంధువులు కూడా వెళ్ళారు. కొంచెం పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు అందరూ కూడా వెళ్ళారు. ఆడపిల్ల తరపున కూడా చాలామందే ఉన్నారు. పెళ్లి చూపులు నడుస్తున్నాయి. పెళ్లి చూపుల్లో భాగంగా పిల్లవాడిని ఆడపెళ్ళి వారు లేదా ఆ ఆడపిల్ల తరపు బంధువులు ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇంటర్వ్యూ చేయటంలో పిల్లవాడికి ఏమేమి దురభ్యాసాలున్నాయి అని కొనుక్కుందామని ప్రయత్నం చేస్తున్నారు. రకరకాలుగా అడుగుతున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా అడుగుతున్నారు. ఒకరేమో నీకు మంచినీళ్ళు తప్ప మిగతావి తాగటం ఏం అలవాటు ఉంది అని అడిగారు. పిల్లవాడు చాలా శ్రద్ధగా నేను టీ కాఫీలు కూడా తాగనండి, మంచినీళ్ళు మాత్రమే తాగుతానండి, లేదా ఆరోగ్యకరమైనటువంటి జ్యూసులు లాంటివి తాగుతానండి అని చెప్పాడు. అలాగే తిండిలో ప్రశ్నలు వేశారు. ఇంకా చాలా చోట్ల ప్రశ్నలు వేశారు. వేసి నీకేమన్నా ఆటలలో ప్రత్యేకించిన అలవాట్లు ఉన్నాయా అని అడిగారు. రకరకాలుగా అడిగారు. ఏ విధంగానైనా ఇతనికి ఏమైనా దురభ్యాసాలు ఉన్నాయా అని కనిపెడదామని వాళ్ళు ప్రయత్నం చేసుకున్నారు. అన్నిటికీ చాలా చక్కగా బదులిచ్చాడు పిల్లవాడు. చాలా బాగుంది, మాట బాగుంది. వాళ్ళు ఆడపిల్ల తరపు వాళ్ళు కూడా కాస్త సంతోషిస్తున్నారు, మంచి పిల్లవాడే దొరుకున్నాడు అని. కానీ ఇంతలో ఆడపిల్ల తరపు వాళ్ళలో ఒక పెద్ద ఆయన, నీకుండే దుర్వ్యసనం ఏమన్నా ఉంటే చెప్పు, నీకుండే చెడు అభ్యాసం ఏమైనా ఉంటే చెప్పరా అబ్బాయి అన్నాడు. పాపం పిల్లవాడైతే చిచి ఏం లేదు అని అనబోతున్నాడు. ఈ లోపలే పిల్లవాడితో వచ్చినటువంటి ఒక అమాయకపు పెద్దవాడు లేదా అమాయకపు వృద్ధుడు ఒక ఆయన, మా వాడికి అబద్ధాలు చెప్పడం ఒక్కటే దురభ్యాసం అండి అని చెప్పాడు. అదొక్కటే దుర్వ్యసనం అండి, ఇంకేం లేదు అని చెప్పాడు. ఇక మీద ఈ మాట విన్న తరువాత ఈ పెళ్లి సంబంధం నిలుస్తుందా అనేది ఒక ప్రశ్న. ఈ మాట విన్న తరువాత ఆ పిల్లవాడి వాక్యాలకు, ఆ పిల్లవాడు చెప్పినటువంటి మంచి సమాధానాలకు విలువ ఉందా అనేది ఒక పెద్ద ప్రశ్న. మనం జాగ్రత్తగా ఆలోచించుకుంటే, మనమే కనుక ఆడపిల్ల తరపు వారమై ఉంటే మనం ఖచ్చితంగా ఒప్పుకోలేము. ఒప్పుకోకపోగా ఇతను అసత్యం పలుకుతాడు, అబద్ధాలు చెప్తాడు. ఇతను అబద్ధాలు చెప్పే అలవాటు ఉన్నవాడు కాబట్టి ఇంతకుముందు అతను చెప్పినటువంటివన్నీ అబద్ధాలే. అతనికి అన్ని వ్యసనాలు ఉన్నాయి. అతను మంచినీళ్ళు కాక ఇంకా చాలా తాగుతాడు, ఇంకా చాలా తింటాడు, ఇంకా చాలా ఆడతాడు, రకరకాల వ్యసనాలు ఉన్నాయి అని మనం నిర్ణయం చేసుకుంటాం. నిర్ణయించుకుని ఆ పిల్లని అతనికి ఇవ్వరాదు అనేటువంటి నిర్ణయానికి మనమేం వెనకాడబోం. ఇది లోక వ్యవహారంలో సత్యానికి ఉండేటువంటి విలువ. లోక వ్యవహారంలో సత్యం, నిజం చెప్పటం అనే అంశానికి ఉండేటువంటి విలువ ఇలాంటి ప్రత్యేకించినటువంటి సందర్భాలలో చాలా చక్కగా బయటపడుతూ ఉంటుంది. కానీ ఈ విలువ, ఈ సత్యానికి ఉండేటువంటి విలువ ఎదుటివారి వ్యవహారం నుండి ఆశించే స్థాయిలోనే ఎక్కువ ఉన్నదేమో అని పరమాత్మకు కూడా ఒక చిన్న సందేహం వస్తోంది. ఎదుటివారి నుండి సత్యాన్ని ఎక్కువ ఆశిస్తున్నారే కానీ ఎవరికి వారు సత్య ప్రవృత్తిని సరిగ్గా అలవాటు చేసుకోవలసిన అవసరం ఉందేమో అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. ఆ అభిప్రాయంతో తన యొక్క దైవీ సంపదలలో తాను చేస్తున్నటువంటి దైవాసుర సంపద్ విభాగంలో 2వ శ్లోకంలో 2వ గుణంగా సత్యాన్ని నిలబెట్టి చూపిస్తున్నాడు. అహింస సత్యం అక్రోధ, త్యాగ శాంతి అపైశునం, దయా భూతేషు అలోలుప్తుమం, మార్దవం హ్రీహి అచాపలం అనేటువంటి శ్లోకంలో, ఈ శ్లోకంలో చెప్పినటువంటి 11 గుణాలలో 2వ గుణంగా సత్యం అనేటువంటి గుణాన్ని అలవాటు చేసుకోమంటున్నాడు. సత్యాన్ని అలవాటుగా ఉంచుకోమంటున్నాడు. సత్యవదనాన్ని లేదా నిజమే చెప్పటాన్ని పూర్తి స్థాయి స్వభావంగా మార్చుకోమని మనకు సలహా ఇస్తున్నాడు. దాని యొక్క ప్రాముఖ్యాన్ని, దాని ఇంపార్టెన్స్ని గుర్తించమని మనకు బోధిస్తున్నాడు. పరమాత్మ చెప్తున్నటువంటి ఈ సత్యం అనే 2 అక్షరాలకు ఉండేటువంటి విలువ సామాన్యమైనది కాదు. సామాన్యమైనటువంటి సాధనం కాకపోగా మానవులను
పై స్థాయి దేవతల స్థాయికి తీసుకువెళ్ళగలిగినటువంటి సాధనం ఈ సత్యం అనేటువంటి సాధనం అని మనకు మహానారాయణోపనిషత్తు బోధిస్తోంది. సత్యం పరం పరగం సత్యం సత్యేన న సువర్గాల్లోకాచ్యవంతే కదాచన సతాగుం హి సత్యం తస్మాత్ సత్యే రమంతే అని ఆ వాక్యం మనకు బోధిస్తున్నది. అన్నిటికంటే గొప్పది ఏది, అన్నిటికంటే గొప్ప సాధనం ఏది అంటే సత్యం. సత్యం పరం పరం సత్యం, సత్యమే గొప్పది, గొప్పది ఏమిటి అంటే సత్యమే అని నొక్కి చెప్తోంది, 2 సార్లు నొక్కి చెప్తోంది. ఇలాంటి సత్యాన్ని అలవాటు చేసుకోగలిగితే, సత్య ధర్మాన్ని పాటించుకోగలిగితే మానవుడు దేవతల స్థాయికి వెళతాడు. తన యొక్క పరిసర ప్రాంతాలను స్వర్గంలా మార్చుకోగలుగుతాడు. ఆ స్వర్గం నుండి మానవుడు ఎప్పటికీ దిగజారుడు, మానవుడు ఎప్పటికీ కిందకి పడిపోడు. న సువర్గాల్లోకాచ్యవంతే కదాచన. ఈ సత్యం అనేది సతాం హి సత్యం. సత్పురుషులు దీన్ని వాడుతున్నారు కాబట్టి, దీన్ని వాడేటువంటి వారు సత్పురుషులైపోతారు కాబట్టి ఇది సత్యం అని కూడా ఒక చిన్న నిర్వచనాన్ని మహానారాయణోపనిషద్వాక్యం మనకు చెబుతోంది. సతాం హి సత్యం తస్మాత్ సత్యే రమంతే. అందువలన సత్యం అనేది పరమ సాధనం, అన్నిటికంటే గొప్ప సాధనం అని సత్పురుషులు తెలుసుకుని ఆ సత్యాన్నే చెప్పటానికి, నిజాన్నే పలకటానికి, పూర్తిగా అబద్ధాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేసుకుంటూ ఉంటారు. దాని మీద ప్రీతిని పెంచుకుంటూ ఉంటారు అని ఈ వాక్యం బోధిస్తోంది. ఇంతేకాకుండా మహానారాయణోపనిషత్తులోనే ప్రజాపతి గారి పుత్రుడైనటువంటి ఆరుణి గారు ప్రజాపతి గారి దగ్గరకు వెళ్ళి మానవులకు ఉండేటువంటి అభ్యున్నతికి సాధనాలలో, మానవులు పైమెట్టుకు వెళ్ళగలిగినటువంటి సాధనాలలో ఏది గొప్ప సాధనం అని అడిగారని, దానికి ప్రజాపతి గారు తన పుత్రుడైనటువంటి ఆరునికి సమాధానంగా సత్యాన్నే బోధించారు అని ఉందని ప్రత్యేకించి చెప్తున్నారు. ప్రాజాపత్యో హారుణి సుపర్ణేయ ప్రజాపతిం పితరముపససార కిం భగవంతః పరమం వదంతీతి తస్మై ప్రోవాచ. గొప్పది ఏది అని అడిగినప్పుడు ప్రజాపతి గారు తన పుత్రుడికి చెప్తున్నాడు, సత్యేన వాయురావాతి సత్యేన ఆదిత్యో రోచతే దివి సత్యం వాచః ప్రతిష్ఠ సత్యే సర్వం ప్రతిష్ఠితం తస్మాత్ సత్యం పరమం వదంతి అని. సత్యస్వరూపుడైనటువంటి పరమాత్మ యొక్క ఆజ్ఞ మేరకు ఇటు వాయువు వీస్తున్నది, అటు ఎండ కాయటానికి వీలుగా ఆదిత్యుడు తన పనిని తాను చేసుకుంటూ పోతున్నాడు. వీళ్ళిద్దరూ తమ యొక్క సత్యమైనటువంటి ధర్మపాలనను చేసుకుంటూ వారి వారి కర్తవ్యాలను నిర్వహించుకుంటున్నారు. సత్యం అనేది మనం మాట్లాడే మాటలకు ఒక ఆశ్రయం, లేదా మనం మాట్లాడే మాటలకు ఆధారం, మన ఆ మాట్లాడే మాటలకు ప్రతిష్టారూపమైనది. సత్యే సర్వం ప్రతిష్ఠితం. సత్యంలోనే అన్ని రకాల సద్గుణాలు ఇమిడి ఉన్నాయి, సత్యంలోనే అన్ని రకాల ఫలితాలు ఇమిడి ఉన్నాయి. ఏ యాగం చేసుకున్నా, ఏ దానం చేసుకున్నా, ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ తపస్సైనా సరే వాటన్నిటికీ కూడా సత్యం గనక తోడైతే ఆ సత్యం తప్పకుండా వాటన్నిటికీ ఫలితాలను ఇస్తుంది. ఏ సందర్భంలోనైనా సరే సత్యం ప్రతి సాధనానికి బలాన్ని చేకూర్చటమే కాకుండా తనంతట తాను కూడా ఒక సాధనంగా నిలిచి మానవుణ్ణి పై స్థాయికి తీసుకువెడుతుంది. అందువలనే మానవుణ్ణి సత్యంతో పైకి రమ్మని ప్రోత్సహిస్తున్నారు. సత్యం పరమం వదంతి, సత్యాన్ని గొప్ప సాధనంగా చెప్తున్నారు. చాలామంది మహానుభావులు చెప్తున్నారు, నేను మాత్రమే కాదు చాలామంది మహానుభావులు చెప్తున్నారు అని ప్రజాపతి గారు తన కుమారుడికి బోధించారు అనే విషయాన్ని కూడా ఈ మహానారాయణోపనిషద్వాక్యం మనకు చెప్తోంది. సత్యే సర్వం ప్రతిష్ఠితం, సత్యంలోనే అన్ని రకాల సాధనాలు ఇమిడి ఉన్నాయి అని ప్రజాపతి గారు అంటున్నారు, ఉపనిషద్వాక్యం చెప్తోంది. సత్యము లేనిదే ఏ యాగము సరి అయిన ఫలితాన్ని ఇవ్వదు అని చెప్పడానికి వేదంలో ఏ సందర్భంలోనైనా సరే, ఏ యాగాన్ని గురించిన ప్రస్తావన చేయవలసి వచ్చినా సరే నానృతం వదేత్, అబద్ధాన్ని చెప్పకూడదు. ఈ యాగాన్ని పూర్తి చేయటానికి, ఈ క్రతువుని సమాప్తం చేసుకోవడానికి అబద్ధాలను చెప్పి ఇలా పూర్తి చేయవద్దు, లేదా అబద్ధాలను చెప్పి ఈ క్రతువు ద్వారా సరి అయిన ఫలితం వస్తుంది అని ఆశించవద్దు అని ప్రతి సందర్భంలోనూ బోధిస్తూనే ఉంది. ప్రతి సందర్భంలోనూ సత్యం లేకుండా యాగాలకు కానీ లేదా మరొక పుణ్యకర్మలకు కానీ ఫలితాన్ని ఆశించవద్దు. పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని సత్యంతో మాత్రమే ఆశించండి అని ప్రత్యేకించి చెబుతోంది.
దాన్ని కూడా ఈ వాక్యం మనకు గుర్తు చేస్తోంది. సత్యే సర్వం ప్రతిష్ఠితం. ఏ క్రతువు, ఏ సత్కర్మ, ఏ యాగం, ఏ పూజ, ఏ దానం, ఏ నోము ఫలించాలన్నా దానికి సత్యం అనేది తప్పకుండా తోడవ్వాలి అని చెప్తోంది. ఇంతేకాకుండా మానవుడు తన యొక్క దుర్గుణాలను విడిచిపెట్టుకుని, దుర్గుణాలను వదిలించుకుని సద్గుణాలను సాధించుకోవాలన్నా దానికి సరి అయిన మార్గం సత్యమే అని కూడా ఈ వాక్యం మనకు బోధిస్తోంది. సత్యే సర్వం ప్రతిష్ఠితం. సత్యాన్ని గనక తెచ్చుకోగలిగితే, సత్యాన్ని అలవాటుగా మార్చుకోగలిగితే మానవుడికి అన్ని సద్గుణాలే అబ్బుతాయి, దుర్గుణాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి అని కూడా వాక్యం సూచన చేస్తోంది. అటువంటి సూచనను దృష్టిలో పెట్టుకుని కూడా పరమాత్మ సత్యం అనేదాన్ని దైవీ సంపదగా మనకు పరిచయం చేస్తున్నాడు. ఏమీ సత్యంతో వచ్చేటువంటి లాభం? సత్యం ఉంటే మిగతావన్నీ ఉంటాయి అని ఎలా నమ్మటం అని ఏమైనా సందేహం ఉందా? ఓ దోపిడీ దొంగ గారి కథ మనం చెప్పుకుందాం. పెద్ద దోపిడీ దొంగ గారు, ఆయనకు లేని అలవాట్లు లేవు, సహజంగానే అన్ని అలవాట్లు ఉన్నాయి. మొదలు దారి కాచి జనాలని కొట్టడం, వాళ్ళు మర్యాదగా ఇస్తే అదేంటి నువ్వు నాకు ముష్టి ఏమన్నా వేస్తున్నావా లేదా బిచ్చం వేస్తున్నావా అని చెప్పి కొట్టడం, మర్యాదగా ఇవ్వకపోతే నేను అడిగినా ఇవ్వవా, నన్ను చూసినా భయపడవా అని కొట్టడం, ఈ రకంగా దారి కాచి అందరినీ కొడుతూ డబ్బు సంపాదించుకోవటం, ఆ సంపాదనతో తనకు ఇష్టమైనటువంటి పనులన్నీ చేయటం, చెడు వ్యసనాలకు పూర్తిగా లోనవ్వటం అనేది అలవాటుగా పెట్టుకున్నాడు. చాలా రోజులు ఈ పని చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉండగా ఒకరోజు ఈ వ్యక్తిని పాము కరిచింది. విషం ఎక్కుతోంది. సహజంగానే అడవుల్లోనే దారి కాచి కొడుతున్నాడు కాబట్టి పాములు, వాటి విషం, అవి ఎంత తీవ్రంగా ఎంత వేగంగా శరీరంలోకి ప్రవహిస్తాయి అనే సంగతి తెలిసి ఇంకా ప్రాణాలు పోతున్నాయి అనే నిర్ణయానికి వచ్చాడు. ప్రాణాలు పోతూ ఉండగా సహజంగా మానవులకు అబ్బేటువంటి పరమగుణం భక్తి లేదా శ్రద్ధ లేదా పెద్దవారి మీద గౌరవం లాంటి గుణాలు అబ్బుతూ ఉంటాయి కదా. ఆ అబ్బటంలో భాగంగా అంతవరకు రోజు అక్కడే చెట్టు కింద కూర్చుని ముక్కు మూసుకుని తపస్సు చేసుకునేటువంటి ఒక మహర్షి గారిని చూశాడు. చూసిన వెంటనే ఆయన మీద భక్తి కలిగింది. ఆయన మీద ఒక గురి ఆ కాలంలో ఏకాగ్రతలాగా వచ్చి ఆయన దగ్గరకు వెళ్ళాడు. అయ్యా, నన్ను పాము కరిచింది, ఇప్పటికిప్పుడు నాకు వేరే మందు కానీ మాకు కానీ ఏమీ లేదు, నాకు తెలిసిపోయింది, శరీరం అంతా విషం పాకేస్తోంది, తెలిసిపోతోంది, ఇంకా కాసేపట్లో స్పృహ తప్పబోతున్నాను, కాసేపట్లో ప్రాణాలు అనంతవాయుల్లో కలిసిపోబోతున్నాయి, నన్ను రక్షించండి అని వేడుకున్నాడు. మహర్షి గారు సహజంగానే దయావంతుడు, దయతోనే ఆలోచించాడు. ఆలోచించినా కూడా పరివర్తన లేనిదే, ఈ జీవిలో ఏ రకమైనటువంటి అభ్యున్నతి లేనిదే తన తపశ్శక్తిని ధారపోసి ఈ జీవికి ప్రాణం పోయటంలో ప్రత్యేకించిన అర్థమేమీ లేదు అని అనుకున్నాడు. అనుకుని, ఒరే అబ్బాయి, ప్రాణం పోసేయచ్చు, విషం తీసేయచ్చు, పెద్ద పనేం కాదు, కానీ బదులుగా నువ్వు నాకేమిస్తావు అని అడిగాడు. అదేంటండి, ముక్కు మూసుకొని కూర్చుని ఉన్నవారు, మీకు ఏదో ఇవ్వటం ఎందుకు, మీకు ఆశ ఎందుకు, మీరేం చేసుకుంటారు, నా దగ్గర ఉండటానికైతే బస్తాల కొద్దీ బంగారము, డబ్బు, దశకం అంతా ఉంది, కానీ అది మీరేం చేసుకుంటారు, మీరేం ఖర్చు పెట్టుకోలేరు, అందువలన ఏం అడగద్దు, మీ దయతో నన్ను రక్షించేసేయండి, విషం తీసేయండి అని అడిగాడు. అడిగితే ఆయన ఒప్పుకోలేదు. నువ్వు అన్నది నిజమేరా, నాకు డబ్బు, దశకం, బంగారం ఇదేమీ అక్కర్లేదు, కానీ నీకున్న దుర్వ్యసనాల్లో ఏదో ఒకటి నాకు ఇచ్చేయి. నీకు చాలా దుర్వ్యసనాలు ఉంటాయి కదా, దొంగవి కదా, కాబట్టి నీకున్న దుర్వ్యసనాల్లో ఏదో ఒకటి నాకు ఇచ్చేసేయి, ఏదో ఒకటి నాకు ఇచ్చేస్తే అది పుచ్చేసుకుని నేను నీకు ఈ ఉపకారం చేసి పెడతాను అన్నాడు. దొంగగారు అంత పరిస్థితిలో కూడా ఆలోచించాడు. ఏమి ఇచ్చేసుకుందాము అని మొదలేదో అదిద్దామా, ఇదిద్దామా, తాగే స్వభావాన్ని ఇద్దామా, తినే స్వభావాన్ని ఇద్దామా, లేదా దారి దోపిడీ చేసేటువంటి స్వభావాన్ని ఇచ్చేద్దామా, ఇలా ఆలోచించాడు. ఏది ఇవ్వబుద్ధి కాలేదు. ఇవన్నీ తనకు సుఖాలను కలిగిస్తున్నాయి అనేటువంటి దృఢమైన నమ్మకంతో ఉన్నాడు. అందుకని అవేమీ ఇద్దామని అనుకోక, నాకుండే అలవాట్లలో ఒక అలవాటు ఉందండి, అబద్ధాలు చెప్తాను, అబద్ధాలు చెప్పందే నాకు వృత్తి గడవదు, ఇది కాక అబద్ధాలు చెప్పడం అనేది నాకు హాబీ, కాబట్టి
అబద్ధం చెప్పడం అనే దుర్వ్యసనం అయితే ఒకటి ఉంది, దాన్ని మీకు ఇచ్చేస్తానండి అన్నాడు. మహర్షి గారు ఒప్పుకున్నారు. ఏదో ఒక దుర్వ్యసనం అని అన్నాను, నువ్వు అబద్ధం చెప్పే దుర్వ్యసనం నాకు ఇచ్చేస్తున్నావు. ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు నాకు ఇచ్చావు, నేను నీకు ఉపకారం చేశాను. ఎప్పుడైతే నాకు ఇచ్చిన దాన్ని నువ్వు తిరిగి తీసుకుంటావో అప్పుడు నీ ఒంట్లోకి మళ్ళీ విషం వచ్చేస్తుంది. నా శక్తి నువ్వు గమనించుకోవచ్చు. ఇప్పటికిప్పుడు ఇదిగో విషం తీసేస్తున్నాను, విష ప్రభావం ఏమీ ఉండదు. కానీ నాకు ఇచ్చిన ఈ దుర్వ్యసనాన్ని మళ్ళీ గనక నువ్వు తీసుకుంటే, తిరిగి వెనక్కి తీసుకుంటే నీకు మళ్ళీ విషం కూడా వచ్చేస్తుంది. మాట తప్పటానికి వీలు లేదు అని నియమం పెట్టారు. దొంగగారు ఒప్పుకున్నారు. ఒప్పుకుని యథాప్రకారం తన దారి దోపిడీలో నిమగ్నమై ఉన్నారు. నిమగ్నమై ఉండగా ఆయనకు క్రమంగా తెలిసి వచ్చింది ఏంటంటే, అబద్ధాలు లేకుండా, అబద్ధం చెప్పకుండా ఈ దోపిడీ చేయటం కూడా కొద్దిగా కష్టంగా ఉంది. ప్రతివాడిని పట్టుకుని నేను దొంగని అని చెప్పుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంది. కానీ ఏదో తప్పటం లేదు, ఏదో తప్పనిసరిగానో లేదా వేరే విధానాల ద్వారానో చేసుకుంటూ వస్తున్నాడు. వస్తూ ఉండగా ఇతనికి ఒక అమ్మాయి తటస్థించింది. ఆ అమ్మాయిని చూడంగానే మనసు పారేసుకున్నాడు. మనసు పారేసుకుని ఏదో అడవిలో దొరికే కాయో పండో ఆకో ఏదో ముల్లో ఏదో తీసుకెళ్ళి ప్రపోజ్ చేశాడు. ఆ అమ్మాయి అంది, నువ్వెవరివో నాకు తెలీదు, నిన్ను ఎలా అంచనా వేయాలి అని కూడా నాకు తెలియదు. అయితే పెళ్లి చేసుకుంటానంటున్నావు, ప్రేమించానంటున్నావు, నాతోనే జీవితాంతం ఉంటానంటున్నావు, పెద్ద పెద్ద డైలాగ్స్ అయితే కొడుతున్నావు. నిర్ణయించుకోవటం అనేది నాకు చేత కాదు, నేను ఇంకా చిన్నపిల్లని. మా నాయనమ్మ ఉంది, నాకు తల్లి తండ్రి లేరు, వారు చిన్నప్పుడే గతించారు. మా నాయనమ్మ ఉంది, ఆ నాయనమ్మ దగ్గరికి వెళదాము. ఆవిడ గనక నిన్ను ఒప్పుకుంటే నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను, మా నాయనమ్మ చెప్పినట్టు నేను వింటాను అంది. సరే, దొంగగారు అమ్మాయి కలిసి ఆ నాయనమ్మ దగ్గరికి వెళ్ళారు. ఆ నాయనమ్మని ఏదో విధంగా ఒప్పిద్దామని ఈయన ప్రయత్నం చేస్తున్నాడు. దొంగగారు నా దగ్గర బస్తాలు కొద్దీ ధనం ఉందంటాడు, చాలా బంగారం ఉంది, అదంతా కరిగించి మీ అమ్మాయికి నగలు చేయించి పెడతానంటాడు. ఇంకా ఏదో చాలా చెప్తాడు, మీ అమ్మాయిని సుఖంగా చూసుకుంటానంటాడు, కొత్త ఇల్లు కొందానంటాడు, దాంట్లో స్విమ్మింగ్ పూల్ కడతానంటాడు, ఎన్నెన్నో చెప్పాడు. ఆ నాయనమ్మ గారు మాత్రం నువ్వేం చేస్తున్నావు, నీ వృత్తి ఏంటి అనే అడుగుతోంది. చాలాసేపు పాపం మనసులో ఈ పులిహార నాకు దక్కింది ఏంటి అని తిట్టుకుంటూనే ఉన్నాడు. కానీ సమాధానం దాటేసుకుంటూ వెళుతున్నాడు, కానీ అబద్ధం మాత్రం చెప్పటం లేదు. నేనేదో ఆ ఉద్యోగం చేస్తున్నానో ఆ వ్యాపారం చేస్తున్నానో చెప్పటం లేదు. అలాగని దోపిడీ దొంగని అని చెప్పుకోలేకపోతున్నాడు. చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు, చాలా ఇబ్బంది పడుతున్నాడు. పడుతూ ఉండగానే ఆ నాయనమ్మ గారు ఏమీ ఒప్పుకోలేదు. నాకు ఈ డబ్బు దశకం బంగారం వీటి గురించి వద్దు, నువ్వేం చేస్తున్నావో చెప్పు, నువ్వెవరివో చెప్పు, ఆ తర్వాత చూద్దామంది. ఇంకా గతి లేక విధి లేక తప్పక నేను దొంగని అని నిజం చెప్పేశాడు. దొంగని అని చెప్పిన తర్వాత నాయనమ్మ గారు ఊరుకుంటారా? ఆవిడ అరిచి గోల చేసింది, పెద్ద పెద్ద అరుపులు. అసలే మానవ స్వభావంలో దొంగ దొరికిన వెంటనే ఉండే ఉత్సాహం సామాన్యమైంది కాదు. దొరికాడు దొంగ అని అరుస్తాం కదా. ఎందుకు అంటే దొరికితేనే దొంగ అని చెప్పటం కోసం కదా. అలాగే ఈ నాయనమ్మ గారికి కూడా ఆ స్వభావం కాస్త ఉంది. ఆవిడ దొంగ అని గట్టిగా అరిచింది. జనం చేరారు, చుట్టుపక్కల వాళ్ళందరూ చేరారు. చేరి పంచాయతీ పెట్టారు, ఏంటి విషయం అని. నాయనమ్మ గారు ఉన్న విషయం పూసకొచ్చినట్టు చెప్పింది. నా మనవరాల్ని వీడు ప్రేమించానంటున్నాడు, వీడేమో దొంగ అంటున్నాడు, మరి వీడికి ఇచ్చి ఎలా పెళ్లి చేస్తాను అని. చాలాసేపు పంచాయతీ చేశారు, అదేమీ తెగలేదు వ్యవహారం. చివరికి అందరూ కలిసి ఓ నిర్ణయానికి వచ్చారు. ఏమని? ఈ దొంగ తన వృత్తిని పూర్తిగా విడిచిపెట్టేటట్లు, ఇంతకాలం ఈ దొంగతనంతో సాధించిన డబ్బంతా పేదలకి, వాళ్ళకి వీళ్ళకి అవసరం ఉన్న వాళ్ళందరికీ పంచిపెట్టేసేటట్లు, ఇక మీద ఈ దొంగతనం చేయకుండా నిజాయితీగా ఏదో పని చేసుకుంటూ ఉండేటట్లు, ఈ మాట గనక ప్రమాణపూర్తిగా చెప్తే, దీన్ని ఒట్టేసి చెప్తే, దీని మీద కట్టుబడి ఉంటాను అని చెప్తే పెళ్లి చేసేటట్లు అని ఒక తీర్మానం చేశారు. ఆ తీర్మానానికి ఈ ముగ్గురు ఒప్పుకున్నారు. ఆశ్చర్యంగా నాయనమ్మ గారు కూడా ఒప్పుకున్నారు. ఆడపిల్ల అయితే ఒప్పుకుంది, ఈ దొంగకి వేరే గతి లేదు. నాయనమ్మ గారు కూడా ఈ నిర్ణయానికి ఒప్పుకుంది. ఈయన కూడా దొంగగారు కూడా దానికి కట్టుబడి తన దగ్గర ఉండేటువంటి దొంగతనంతో సంపాదించిన డబ్బంతా అందరికీ ఇచ్చేశాడు, బంగారం పంచేశాడు. పంచి దొంగతనం మానేశాడు. ఆ తోటి దొంగలందరికీ బాయ్ చెప్పేశాడు, వచ్చేసి బాయ్ ఫర్ ఎవర్ చెప్పేశాడు.
చెప్పి వచ్చేశాడు, ఊళ్ళోకి వచ్చేశాడు. ఊళ్ళోకి వచ్చిన తర్వాత నాకేమైనా పని ఇవ్వండి అంటాడు. నాకేమైనా పని చెప్పండి, నేను పొట్టపోసుకుంటాను అని ఊళ్ళో వాళ్ళతో అంటాడు. ఊళ్ళో వాళ్ళు పాపం పంచాయతీలో తీర్మానం అయితే చేశారు, కానీ చూస్తూ చూస్తూ ఇంత దోపిడీ దొంగకి ఉద్యోగం ఇవ్వటానికో లేదా నమ్మి పని చెప్పటానికో ఇంట్లోకి రానివ్వటానికో ఎవరికి మనస్కరించటం లేదు, ఎవరికి అంత ఉత్సాహమూ లేదు. అందుకని వారు ఏవో కారణాలు చెప్పి తప్పించుకుంటున్నారు. దొంగని రిఫార్మ్ చేయటం అనేది చిన్న విషయమేమీ కాదు, మనం రిస్క్ తీసుకోగలిగింది కాదు అని కదా అందరూ అనుకుంటారు. సరే, దొంగగారు ఇక్కడేమీ దొరకటం లేదు, మనం పక్క ఊరికి వెళ్ళిపోదాము అని అన్నాడు భార్యతో. భార్య ఒప్పుకుంది. ఆశ్చర్యంగా నాయనమ్మ గారు కూడా ఒప్పుకుంది. ఆవిడ కూడా నేను నీతో పాటు వస్తానంది. ఈ దొంగ పక్క ఊరికి మకాం మార్చాడు. పక్క ఊరికి మకాం మార్చి, నేను పక్క ఊరి నుంచి వచ్చానండి, నాకు ఆ ఊళ్ళో ఏ పని దొరకలేదు, ఈ ఊళ్ళో ఏమైనా పని ఇస్తే పని చేసుకుంటాను, ఈ ఊళ్ళో ఉండిపోతాను అని అన్నాడు. పక్క ఊరి వారు కూడా సహజంగా ఏమన్నారు, నువ్వు ఆ ఊళ్ళో పని ఏం చేశావు, అసలు నీ వృత్తి ఏంటి, ఇంతవరకు నీకుండే ఎక్స్పీరియన్స్ ఏంటి, ఏ పని చేయగలవు, ఏ పని వచ్చు, ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారు. ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పలేకపోతున్నాడు. చెప్పలేక మళ్ళీ ఈ ఊరు నుంచి ఇంకో ఊరుకు మార్చాడు. ఆ ఊళ్ళోకి వెళ్ళంగానే వాళ్ళు ఇవే ప్రశ్నలు వేశారు. సరే, ఈసారి ప్లాన్ మార్చి నేను మాట్లాడను, నువ్వు మాట్లాడు అని భార్యని తోశాడు. ఆ భార్య ఏవో మాటలు చెప్తోంది, కానీ వాళ్ళేమీ తృప్తి పడలేదు. నువ్వు ఇలా మాట్లాడకమ్మా, ఆడదానివి, నువ్వు మాట్లాడితే మేము జాగ్రత్తగానే వింటాం, కానీ అతను ఉన్నాడు కదా, అతన్ని మాట్లాడమను అని అంటున్నారు. మాట్లాడక తప్పటం లేదు, నిజం చెప్పేందుకు ఆస్కారం లేదు. సరే, ఇబ్బందితో ఇలాగే ఒక ఊరు నుండి ఇంకో ఊరు, ఇంకో ఊరు నుండి ఇంకో ఊరు మారుస్తూనే ఉన్నారు. ఎక్కడ సరిగ్గా సెటిల్ అవ్వటం లేదు. ఈ ఊళ్ళు మారటం లేదా పొట్టకూటి కోసం ఇలా సంచారం చేస్తూ ఉండవలసి రావటం, ఈ హడావిడిలో ఈ దొంగగారికి ఇంతకాలం చాలా అలవాటుగా ఉండేటువంటి తాగుడు లేదా ఇతర వ్యసనాలు, వీటన్నిటికీ డబ్బులు లేకపోయినాయి. ఉన్న డబ్బులేమో బీదాబెక్కికి పనిచేశాడు. కొత్తగా డబ్బులు రావటానికేమో ఎవరు ఉద్యోగం ఇవ్వటం లేదు. ఒకవేళ ఉద్యోగం ఇచ్చినా అటువైపు భార్యను పోషించుకోవాలి, ముసలమ్మ గారిని కూడా పోషించుకోవాల్సినటువంటి బాధ్యత పెరిగిపోతుంది. ఏదో నగ నట్రో ఏదో చేసుకోవాలి, బాధ్యతలేమో పెరిగిపోతూ ఉన్నాయి, కానీ చేతిలో డబ్బులు సరిగ్గా ఆడటం లేదు. ఆ డబ్బులు ఆడటం కోసం తాను అబద్ధాలు చెప్పలేడు, అబద్ధాలు చెప్పలేకపోవడం వల్ల డబ్బులు పుట్టడం లేదు, డబ్బులు లేక వ్యసనాలకు ఆస్కారం లేకుండా పోయింది. క్రమంగా ఈ దొంగ తన వ్యసనాలను వదిలించుకోలేక తప్పని పరిస్థితి వచ్చేసింది. వదిలించుకొని తీరాలి, వదిలించుకోక వేరే దారి లేదు. ఎక్కడికి వెళ్ళినా సరే డబ్బులు లేనిదే పని జరగదు. చెడు వ్యసనాల చోట డబ్బులు లేనిదే ఏ పని జరగదు. అప్పు మీద వారేమీ దయ చూపించరు. కాబట్టి ఇతను దొంగ పూర్తిగా వ్యసనాలన్నీ వదులుచుకుని ఇలా ఊళ్ళకు ఊళ్ళు తిరిగి ఎక్కడో ఒక చోట ఇలాంటి ప్రశ్నలేమీ వేయని మహానుభావులు ఉండే ఒక ఊళ్ళో కష్టపడి సెటిల్ అయ్యాడు. చిన్న ఉద్యోగం ఏదో తెచ్చుకుని జాగ్రత్తగా ఇటు భార్యని అటు భార్య గారి నాయనమ్మని ఇద్దరిని జాగ్రత్తగా చూసుకున్నాడు. ఆ భార్యకి ఏం నగ పెట్టాడు, ఏం చీరలు కొన్నాడైతే తెలియదు, కానీ ఆ భార్య పొట్ట మాత్రం ఖాళీగా ఉండకుండా, కడుపు ఖాళీగా ఉంచకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాడు. ఈ దృష్టాంతం, ఈ కథ మనకేమి చెప్తోంది అంటే, అబద్ధంతో మొదలైనటువంటి దుర్వ్యసనాలు, అబద్ధంతో ప్రారంభం చేసుకున్నటువంటి చెడు అలవాట్లు అన్నీ కూడా అబద్ధాన్ని విడిచిపెట్టిన వెంటనే, అబద్ధాన్ని మనం కాదు అనుకున్న వెంటనే అబద్ధంతో పాటుగానే వెళ్ళిపోతాయి. నిజం అనేది అలవాటైన వెంటనే, నిజం అనేది అలవాటుగా మారిన వెంటనే దాంతోపాటు మంచి అలవాట్లు కూడా మనకు తెలియకుండానే సాగిపోతాయి. ఇంతవరకు బరువు బాధ్యత, భార్యను జాగ్రత్తగా చూసుకోవటం, ఆడపిల్లని జాగ్రత్తగా చూసుకోవటం లాంటి నిర్ణయాలు ఏమీ లేవు కదా. ఈరోజు కొత్తగా వచ్చిన ఈ దొంగకి అది దేని మహిమ వలన వచ్చినాయి అంటే, సత్యం మహిమ వలనే వచ్చినాయి అని ఈ దృష్టాంతం మనకు చక్కగా చెప్తోంది. ఇలాంటి లౌకికమైనటువంటి అంశాలను, అలాగే శాస్త్రీయమైనటువంటి వాక్యాలను అన్నిటినీ కలిపి ఈ వాక్యం మనకు సత్యే సర్వం ప్రతిష్ఠితం అని చెప్తోంది. సత్యే సర్వం ప్రతిష్ఠితం తస్మాత్ సత్యం పరమం వదంతి అని చెప్తోంది.
సత్యే సర్వం ప్రతిష్ఠితం అనేది చాలా చిన్న మాటగా ఛాందోగ్యోపనిషత్తు అభిప్రాయపడుతోంది. ముండకోపనిషత్తులో సత్యమేవ జయతే నా అనృతం, సత్యమేవ జయతే నా అనృతం, సత్యేన పంథాః వితతో దేవయానః, ఏనాక్రమన్ కిర్షయో హ్యాప్తకామాః యత్ర తత్ సత్యస్య పరమం నిధానం అనేటువంటి మంత్రంలో సత్యానికి మాత్రమే గెలుపు సత్యానిది మాత్రమే, సత్యం మాత్రమే గెలుస్తుంది. నా అనృతం ఎప్పటికీ ఏ సందర్భంలోనూ అబద్ధం గెలవదు. సత్యమేవ జయతే నా అనృతం, సత్యేన పంథా వితతో దేవయానః. సత్యం అనేటువంటి సాధనంతో ప్రతి మానవుడు దైవత్వాన్ని, దేవతల యొక్క స్థితిని పొందటానికి మార్గం విస్తారంగా పెరిగి ఉంటుంది. సత్యేన పంథాః వితతో దేవయానః. ఈ మార్గాన్ని ఆశ్రయించుకున్నటువంటి మహర్షులు, మహానుభావులు ఎంతోమంది ఋషయః ఆప్తకామాః, వారు తమ కోరికలన్నిటినీ తీర్చుకున్నారు. ఈ సత్యం అనేటువంటి సాధనాన్ని పట్టుకుని, సత్యం అనేటువంటి సాధనం ద్వారా తమ కోరికలన్నిటినీ తీర్చుకుని చివరికి యత్ర తత్ సత్యస్య పరమం నిధానం, సత్యము యొక్క చివరి మజిలి అయినటువంటి, అన్నిటికంటే గొప్ప సత్యమైనటువంటి ప్రాణావై సత్యం తేషామేష సత్యం అని చెప్పబడినటువంటి, సత్యస్య సత్యం అని చెప్పబడినటువంటి పరమాత్మను కూడా వారు చేరుకున్నారు అని ఈ వాక్యం, ముండకోపనిషద్ వాక్యం చెప్తోంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని సత్యే సర్వం ప్రతిష్ఠితం అనే వాక్యం ఆ పరమాత్మతత్వం, ఇటు లౌకికమైనటువంటి ప్రయోజనాలు, ఆ లౌకికమైనటువంటి ప్రయోజనాల కంటే ఉన్నతమైనటువంటి దైవికమైనటువంటి ప్రయోజనాలు, ఇవన్నీ కూడా సత్యం ద్వారా సమకూరుతాయి అని మనకు బోధిస్తున్నది. సత్యం ద్వారా, సత్యవదనం ద్వారా, నిరంతరం నిజాన్నే పలకటం ద్వారా, నిజాన్ని అలవాటు చేసుకోవటం ద్వారా, నిజాన్ని భావన చేయటం ద్వారా, సత్యం యొక్క భావన ద్వారా పరమాత్మను చేరుకోవచ్చు, తన యొక్క కష్టాలన్నిటినీ తగ్గించుకోవచ్చు అనే విషయాన్ని ఛాందోగ్యోపనిషత్తులోని అతి చిన్న దృష్టాంతం మనకు బోధిస్తూ ఉంది. ఆ బోధన ప్రకారం అందులో కూడా ఆశ్చర్యంగా ఒక దొంగగారే ఉన్నారు. దొంగని పట్టుకున్నారు. దొంగ అంటే అప్పటికి దొంగ అయితే పూర్తిగా కాడు, ముద్దాయిని పట్టుకుని కట్టి చేతులు కాళ్ళు బంధించి ఊళ్ళోకి తీసుకొచ్చారు. తీసుకురాగానే జనం చుట్టూ మోగారు. ఎందుకు ఇతన్ని కట్టారు, ఎందుకు ఇతన్ని బంధించి తీసుకొచ్చారు అని అందరూ అడిగారు. కిమకార్షీత్ అని అడిగారు. ఏం చేశాడు ఇతను అని అడిగారు. అపహార్షీత్ స్థేయమకార్షీత్ అని సమాధానం చెప్పారు రాజభటులు. ఇతను దొంగతనం చేశాడు, దొంగతనం చేసి పరుల సొమ్మును అపహరించాడు, అందువలన కట్టి తీసుకొచ్చాము అని అన్నారు. అంటే సహజంగానే ఈ కట్లు ఉండేటువంటి మహానుభావుడు లేదా ముద్దాయి నేను చేయలేదండి అని తన స్వభావం ప్రకారం సహజంగా అందరూ చేసేటువంటి ప్రతిస్పందననే చూపించాడు. నేనేం చేయలేదండి అన్నాడు. అటు రాజభటులేమో దొంగతనం చేశాడంటున్నారు, ఇటువైపేమో ఇతను నేను దొంగతనం చేయలేదంటున్నాడు. ఏం చేయాలి అని ఎవరికి పాలుపోలేదు. సాక్ష్యాలు ఏమేమి సరిగ్గా అందటం లేదు. అందకపోవటం వలన ఒక పాతకాలపు నియమం ప్రకారం నువ్వు సత్యప్రతిజ్ఞ చెయ్యి అని అతన్ని నుంచోపెట్టారు. సత్యప్రతిజ్ఞ చేయటం అంటే గొడ్డలి లాంటి లేదా ఏదో ఒక ఇనుప వస్తువును కాల్చి తీసుకొచ్చి పెడతారు. అది ఎర్రగా ఉంటుంది, కాలి అగ్ని రూపంలో ఉంటుంది. దాని మీద చెయ్యి వేసి నేను దొంగతనం చేయలేదు, నేనే గనక దొంగతనం చేసి ఉంటే ఈ అగ్ని నన్ను దహించుగాక అని ప్రతిజ్ఞ చేయాలి. అలా పరశు పరీక్షని చేయండి అని ఒక నిర్ణయం చేశారు అందరూ కలిసి. పరశుమస్మై తపత అని అన్నారు. సరే, ఆ తప్త పరశువుని తీసుకొచ్చారు. ఆ ఇనుప పదార్థాన్ని బాగా వేడిగా ఉండి ఎర్రగా ఉండి భగభగా మండుతున్నటువంటి వేడిలో ఉండేటువంటి కొలిమిలోంచి తీసుకొచ్చిన ఇనుప ముద్దను తీసుకొచ్చారు. తీసుకొచ్చి నీ చెయ్యి ఇక్కడ పెట్టు అన్నారు. ఏం జరుగుతుంది అని మనకు కూడా కాస్త టెన్షన్గా ఉంది. ఏం జరగబోతుంది అని ఉపనిషద్వాక్యం మనకు చెప్తోంది. ఒకవేళ గనక అతను దొంగతనం చేసి ఉంటే, దొంగతనం చేసి నేను దొంగతనం చేయలేదు, నేనే గనక దొంగతనం చేసి ఉంటే ఈ పరశువు నన్ను దహించుగాక అని గనక చేయి పెడితే చేయి కాలుతుంది. దొంగతనం చేయకపోతే, దొంగతనం చేయకుండా నేనే గనక దొంగతనం చేసి ఉంటే, నేను దొంగతనం చేయలేదు, దొంగతనం గనక చేసి ఉంటే నా చేయి కాలుగాక అని ప్రతిజ్ఞ చేస్తే కాలదు.
మొదటివాడికి కాలుతుంది, రెండో వాడికి కాలదు. ఎందుకు కాలుతుంది, ఎందుకు కాలదు అనంటే దానికి ఛాందోగ్యోపనిషత్తు చెప్తోంది, మొదటివాడు అనృతాభిసంధ, రెండవవాడు సత్యాభిసంధ. మొదటివాడికి చేతికి ఆ పరశువుకి మధ్య సత్యం అనేటువంటి అంతరం లేదు, సత్యం అనేటువంటి అడ్డుగోడ లేదు. సత్యం అనేటువంటి అడ్డుగోడ లేకపోవటం వలన, అబద్ధపు అడ్డుగోడ ఉండటం వలన అతని చేయి కాలుతోంది. రెండవ వాడికి చేతికి ఆ కాలిన వస్తువుకి మధ్యలో సత్యం అనేటువంటి అడ్డుగోడ లాంటి పదార్థం ఉంది. మామూలుగా మనం వేడిగా ఉండే వస్తువులను ముట్టుకున్నప్పుడు, ఒక బట్టతోనో పటకారతోనో ముట్టుకున్నప్పుడు మనకు వేడి ఎలాగైతే అంటదో, అలా కాకుండా మన చేతికి ఆ వస్తువుకి మధ్యలో గనక వ్యవధానం లేకపోతే మన చేయి ఎలాగైతే కాలుతుందో అలాగే ఈ సందర్భంలో కూడా కాలుతోంది. మొదటి వాడికి సత్యమైనటువంటి వస్తువు అడ్డం లేదు, రెండవ వాడికి సత్యమైనటువంటి వస్తువు అడ్డం ఉంది కాబట్టి ఇతనికి కాలటం లేదు కాబట్టి ఇతనికి కాలుతోంది. అబద్ధపు మధ్యాన్ని పెట్టుకుంటే, అబద్ధపు పటకారాన్ని కానీ లేదా అబద్ధపు వస్త్రాన్ని కానీ పెట్టుకుంటే ఎలాగైతే చేయి కాలుతుందో అలాగే ఇతనికి చేయి కాలుతోంది. కాలినందువలన ఇతను శిక్షకు గురవుతున్నాడు. కాలకపోవటం వలన ఇతన్ని, అయ్యా పొరపాటున మిమ్మల్ని బంధించి తెచ్చాము, మమ్మల్ని క్షమించండి అని విడిచిపెట్టేస్తున్నారు. ఇటు విడిచిపెట్టడానికి లేదా మోక్షానికి సత్యం అనేది కారణమవుతోంది, ఇటు బంధనానికి లేదా శిక్షకు, కష్టాలకు, దుఃఖాలకు, వీటన్నిటికీ అనృతం అంటే అబద్ధం కారణమవుతోంది. ఇలా అబద్ధాన్ని ఆశ్రయించుకున్నవాడు కష్టాల పాలవుతున్నాడు, నిజాన్ని ఆశ్రయించుకున్నవాడు సుఖంగా ఉంటున్నాడు, తన కష్టాల నుండి బయటపడుతున్నాడు అని ఈ చిన్న సందర్భం బోధిస్తోంది. ఈ సందర్భాన్ని ఇంకా కూడా ముందుకు తీసుకువెళ్ళవలసిన అవసరం ఉంది. ఆ ఉపనిషద్ వాక్యం తీసుకుని కూడా వెళ్ళింది. అబద్ధం అంటే ఏమిటి, నిజం అంటే ఏమిటి అనే పరీక్ష కూడా చేసుకోవాలి. అబద్ధం అంటే ఏదో ఒక దశలో ఏదో ఒక మార్పుకి గురి అవ్వటం లేదా మార్పుకి గురి అయ్యేటువంటి సమాధానం. అబద్ధం అనేది ఏదో ఒక దశలో ఎక్కడో ఒక చోట చిన్న మార్పుకి గురి అవుతుంది. ఆ మార్పు మనకు కొన్ని సందర్భాలలో తెలుస్తుంది, కొన్ని సందర్భాలలో తెలియదు. కానీ నిజమైనటువంటి సమాధానానికి, నిజమైనటువంటి వస్తువుకు ఏ సందర్భంలోనూ మార్పు రాదు. ఎన్ని ప్రశ్నలు వేసుకున్నా సరే దానికి మార్పు రాదు. మాయావి తాను ప్రదర్శించేటువంటి మాయలను మనం చూస్తున్నాము. ఇంద్రజాల ప్రదర్శనలో ఎన్నో చూస్తున్నాము. ఇది మామిడి పండు అని కనిపిస్తోంది. మామిడి పండే బాగానే ఉంది. మామిడి పండు నిజమైనదా కాదా అని ఎలా నిర్ణయించాలి మనం? అంటే కనిపిస్తోంది, మనం చూస్తున్నాము అన్నంత మాత్రాన్ని దాన్ని నిజం అని ఒప్పేసుకోవాలా, లేకపోతే పై స్థాయి పరీక్ష అయినా చేసుకోవాలా? పై స్థాయి పరీక్ష చేసుకోవాలంటే ఏ రకంగా చేసుకోవాలి అని ఒక ఆలోచన అయితే మనకు తప్పకుండా ఉంటుంది కదా. ఏ రకంగా పరీక్ష చేసుకోవాలి అంటే, మామిడి పండు సరే, దీనికి చెట్టు ఎక్కడుంది, ఈ చెట్టు ఏ భూమిని ఆశ్రయించుకుని పెరిగింది, ఎవరు ఎరువేశారు, ఎవరు పండించారు, ఎవరు దీన్ని జాగ్రత్తగా చూసుకున్నారు, ఈ కాలం ఏంటి, ఈ కాలంలో ఈ రకమైనటువంటి పండు రావటానికి ఆస్కారం ఉందా లేదా అని రకరకాల ప్రశ్నలు వేసుకుంటాం కదా. వేసుకున్నప్పుడు ఇందులో ఏ ప్రశ్నకైనా సరిగ్గా సమాధానం రాకపోతే ఇది సరి అయిన పండు కాదు, ఇది కేవలం పండు అని మనకు కనిపిస్తున్నదే అని నిర్ణయం తీసుకుంటాం కదా. అలా కాకుండా మనకు ఉండే ప్రశ్నలన్నిటికీ సరి అయిన సమాధానం లేదా మార్పు లేని సమాధానం వస్తూ ఉంటే, ఒకే రకమైనటువంటి సమాధానం వస్తూ ఉంటే ఆ వస్తువును లేదా ఆ సమాధానాన్ని నిజం అని నమ్ముతాం కదా. ఇదే సత్య అసత్య పరీక్షను ఈ ప్రపంచానికి, పరమాత్మకు కూడా చేసుకోవాలి. ఈ ప్రపంచాన్ని మనం చూస్తున్నాం లేదా అనుభవిస్తున్నాం, రకరకాలుగా ఈ ప్రపంచాన్ని మనమే వాడుకుంటున్నాం లేదా వ్యవహారంలో ఉంచుకుంటున్నాము. ఈ ప్రపంచం ద్వారా మనకు అయితే కష్టాలైతే కలుగుతూ ఉన్నాయి, ఎన్నో కష్టాలు, ఎన్నో దుఃఖాలు కలుగుతూనే ఉన్నాయి. కొన్నిసార్లు ఆ కష్టాలు కనిపిస్తున్నాయి లేదా తెలుస్తున్నాయి, కొన్నిసార్లు తెలియటం లేదు. కానీ కష్టాలు కనిపిస్తున్నాయి లేదా కష్టాలు అనుభవంలోకి వస్తున్నాయి అని అనిపించిన తరువాత ఈ మామిడి పండు లాంటి ఈ ప్రపంచం ఎక్కడి నుంచి పుట్టింది, ఎప్పుడు వచ్చింది, ఎక్కడికి వెళుతోంది, ఎందుకు ఇది కొన్ని సందర్భాలలో కనిపిస్తోంది, కొన్ని సందర్భాలలో కనిపించటం లేదు, ఇది తన సృష్టికి ముందు ఎక్కడ ఉంది, సృష్టి అయ్యి వినాశానికి గురి అయిన తర్వాత ఎక్కడికి పోతోంది అనేటువంటి చర్చను చేసుకుంటే,
సృష్టికి ముందు ఇది ఉన్నట్లు మనకేమీ తోచటం లేదు. సృష్టి కాలంలో కాసేపేదో కనిపిస్తూ ఉన్నది, ఈ వ్యవహార కాలంలో కొద్దిగా కనిపిస్తూ ఉన్నది, మళ్ళీ వినాశానికి గురి అయిన తరువాత మళ్ళీ కనిపించటం లేదు. అంటే ఒకప్పుడు ఉంటోంది, ఒకప్పుడు ఉండటం లేదు. కాబట్టి దీన్ని 3 కాలాలలోనూ, భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో 3 కాలాలలోనూ ఒకే సమాధానాన్ని తెచ్చిపెట్టేటువంటి వస్తువుగా మనం నిర్ణయించుకోలేము. ఒకే సమాధానాన్ని ఈ ప్రశ్నలకు మనం పొందలేము. సృష్టికి ముందు ఈ ప్రపంచం ఎక్కడుంది అంటే ఈ ప్రపంచం కనిపిస్తోంది అనే సమాధానం అయితే చెప్పలేము. వినాశం తరువాత ఈ ప్రపంచం ఎక్కడికి పోయింది అంటే కనిపిస్తోంది కదా అనే సమాధానం చెప్పలేము. ఏదో పరమాత్మ రూపంలో ఉంది, లేదా త్రిగుణాత్మకమైనటువంటి మాయా ప్రకృతి రూపంలో ఉన్నది అని వేరువేరు సమాధానాలను చెప్పుకోవాలే కానీ ఒకే సమాధానాన్ని మనం రాబట్టలేకపోతున్నాం. కాబట్టి దీన్ని పరిపూర్ణమైనటువంటి సత్యంగా విశ్వసించటం అనేది సాధ్యం కానే కాదు. పరిపూర్ణమైనటువంటి సత్యంగా విశ్వసించటం సాధ్యం కాదు కాబట్టి, పరిపూర్ణమైన సత్యం కాదు కాబట్టి దీని ద్వారా కష్టాలు వస్తున్నాయి. పరిపూర్ణమైనటువంటి సత్యాన్ని దీనికి మనం అడ్డుగోడుగా ఉంచుకోలేకపోతున్నాము అని నిర్ణయించుకోవాలి. 3 కాలాలలోనూ 3 సందర్భాలలోనూ ఎక్కడ ఉంది, ఎలా ఉంది అనేటువంటి ప్రశ్నలకు పరమాత్మతత్వానికి మాత్రం ఒకే సమాధానం మనకు లభిస్తోంది. చైతన్య స్వరూపంలో లేదా శాశ్వతమైనటువంటి ఆనంద స్వరూపంలో భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో పరమాత్మ తన స్వరూపాన్ని కోల్పోకుండానే ఉన్నాడు అని కానీ పరమాత్మతత్వానికి ఏ విధమైనటువంటి మార్పు లేదని మనకు ఉపనిషద్వాక్యాల ద్వారాను లేదా మనం చేసుకోగలిగేటువంటి చిన్న చిన్న పరీక్షల ద్వారా కానీ తెలుస్తూ ఉన్నది. ఆ తెలిసినటువంటి తత్వాన్ని, తెలిసినటువంటి సత్యాన్ని అంగీకరించుకుని పరమాత్మతత్వాన్ని సత్యంగాను, ఇతర పదార్థాలను దానికంటే తక్కువ స్థాయి సత్యాలుగాను అంగీకరించుకోవాలి. కనిపించే ప్రతి వస్తువును అబద్ధం అని అంగీకరించటం అనేది సాధ్యమయ్యే పని కాదు. కానీ అంతకుమించి తక్కువ స్థాయి అని మాత్రం అంగీకరించవలసి ఉంటుంది. కాబట్టి తక్కువ స్థాయి సత్యం లేదా నిజమైన శాశ్వతమైన త్రికాలాబాధ్యమైనటువంటి సత్యం అనేటువంటి వ్యవస్థను అర్థం చేసుకోవాలి. ఆ అర్థం చేసుకుని దానికి తగినట్లుగా నిజమైనటువంటి సత్యం కానటువంటి ఈ ప్రపంచం ద్వారా కష్టాలను మనం కొని తెచ్చుకుంటున్నామని, ఈ సృష్టిలో ఉండేటువంటి వస్తువుల ద్వారా మనకు కష్టాలు కలుగుతూ ఉన్నాయని, అదే గనక సత్యమైన నిజమైన త్రికాలాలలోనూ ఏ రకమైనటువంటి మార్పు లేని పరమాత్మతత్వాన్ని గనక పట్టుకోగలిగితే, ఆ పరమాత్మతత్వాన్ని అడ్డు పెట్టుకోగలిగితే మనకు ఏ రకమైనటువంటి బాధలు కలగవని అర్థం చేసుకోవాలి అనే విషయం ఆ వాక్యం మనకు బోధిస్తోంది. బోధించి ఈ పరమాత్మతత్వాన్ని సత్యంగా అర్థం చేసుకోమని మనకు బోధిస్తూ ఉన్నది. ఆ తత్వాన్ని, ఆ సత్యాన్ని అర్థం చేసుకుంటే దానికి ఫలితంగా ఈ కష్టాల నుండి బయటపడటం అనేదాన్ని సాధించుకోవచ్చు అని బోధిస్తోంది. వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని సత్యం ద్వారా సత్యస్వరూపమైనటువంటి పరమాత్మను అందుకునేటువంటి ప్రయత్నం మానవులు చేసి తీరాలి అనే అభిప్రాయాన్ని పరమాత్మ తన సత్యం అనేటువంటి దైవీ సంపదను ప్రకటించటంతో మనకు బోధిస్తున్నాడు. బోధిస్తూ ఈ సత్యాన్ని అలవాటు చేసుకోమంటున్నాడు. ఏ సందర్భంలోనైనా సరే సత్యాన్ని నిజంగానే అలవాటు చేసుకోమంటున్నాడు. సత్యం కాక ఇతర సాధనాలను, సత్యం కాని మార్గాలను, సత్యానికి దగ్గరకు తీసుకురానటువంటి ఉపాయాలను ఏమాత్రం ప్రోత్సహించుకోవద్దని అంటున్నాడు. సత్యాన్ని ఎవరికి వారు ప్రవృత్తిగా, సత్య ప్రవృత్తిని పెంచుకుంటూ అలవాటు చేసుకోవాలి అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. ఆ అభిప్రాయంతో సత్యం అనేటువంటి దైవీ సంపదను మనకు పరిచయం చేస్తున్నాడు. ఈ సత్యం అనేటువంటి విషయానికి ఎంతమంది మహాత్ముల ఉదాహరణ ఉంది అని మనం లెక్క కూడా పెట్టలేము. విశ్వామిత్రుడు కావచ్చు, హరిశ్చంద్రుడు కావచ్చు, లేదా శూనశ్శేపుడు కావచ్చు, ఎంతోమంది మహానుభావులు ఈ సత్యాన్ని ఆశ్రయించుకుని ఈ సత్య బలంతో తమ తమ సాధనా స్థాయిలను పెంచుకుంటూ పై స్థాయిలకు ఎగబాకారు అని మనకు చాలా దృష్టాంతాలే కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే మనకే సత్యం మీద కాస్తంత విశ్వాసం తక్కువేమో అని ఒప్పుకోవాలి. సత్యము, నిజము, నిజాయితీ వీటన్నిటి మీద మనకు గౌరవం కాస్తంత తక్కువ ఉందేమో అనే అభిప్రాయాన్ని లేదా ఆ రకమైనటువంటి సందేహాన్ని మనం తప్పకుండా కలగాలి. సత్యాన్ని గౌరవించే, నిజాయితీని ప్రోత్సహించే,
సత్యాన్నే నిరంతరం చెప్పే వ్యక్తులను గౌరవించే, నిజాయితీగా ఉండేటువంటి అధికారులను, వ్యాపారులను, ఇతరులను, లేదా ఇంట్లో ఉండేవారిని అందరినీ కూడా చాలా చక్కగా గౌరవంగా చూసుకునేటువంటి స్వభావం మనలో పెరగడంతో పాటు మనలో కూడా నిజం చెప్పేటువంటి ధైర్యం, నిజం చెప్పేటువంటి అలవాటు, నిజాన్ని గొప్పగా భావించేటువంటి అలవాటు, సత్యనిష్ఠ, సత్యసంధత, సత్యపరాయణత, సత్య సన్మార్గనిష్ఠ, సత్యప్రతిష్ఠ ఇవన్నీ కూడా కలగాలి అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. ఆ అభిప్రాయంతో సత్యం అనే సంపదను నొక్కి తన దైవీ సంపదలలో మనకు చెప్తున్నాడు. మనం పరమాత్మ చెప్తున్నటువంటి ఇతర సాధనాలనైతే అంగీకరించేశాము, లేదా వాటిని ఎంతో కొంత సాధించుకోవాలి అనే నిర్ణయం అయితే తీసుకున్నాము. కానీ ఈ సత్యం విషయంలో మాత్రం, ఈ సత్యం అనేటువంటి సాధనాన్ని మాత్రం ఎంత బలంగా పట్టుకోగలిగితే, ఎంత దృఢంగా ఈ సాధనాన్ని మనం అలవర్చుకోగలిగితే అంత తొందరగా, అంత ఆకస్మికంగా కానీ, అంత వేగంగా కానీ ఇతర సాధనాలన్నీ వాటంతట అవే సమకూరుతాయని, ఇతర దైవీ సంపదలన్నీ కూడా వాటంతట అవే పరిగెత్తుకుంటూ వలచి వస్తాయి అనే విషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకుందాం. పరమాత్మ చెప్పినటువంటి ఈ సత్యాన్ని ఆశ్రయించుకునే ప్రయత్నం చేద్దాం. సత్యాన్ని ఆశ్రయించుకునే ప్రయత్నం చేద్దామనే చిన్న మాటను విడిచిపెట్టి సత్యనిష్టను సాధించేటువంటి ప్రయత్నం చేద్దాం.